జూలై 27 దేవుని వాక్య ధ్యానం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక యుండును. యెహోషువ 1:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవాతి దేవుని మహాకృప మరొక దినము చూచే ధన్యతను అనుగ్రహించింది. ఈ నూతన దినమును బట్టి ప్రభువులో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాలు, ఆయన వాగ్దానాలు, ఆయన మనకిచ్చినటువంటి ప్రతి మాట మనలను చాలా బలమైనటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని మనలో నింపుతూ ఉంది. ఈరోజు యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన ప్రతి మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు యెహోషువతో చెప్తున్నాడు, నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అని చెప్పినప్పుడు ప్రభువుతో ఆయన మాట్లాడినటువంటి మాటలను, లేక ఈయన దేవాది దేవుడు యెహోషువకి ఇస్తున్నటువంటి మాటలను మనం ఆలోచన చేస్తే, నువ్వు బ్రతుకు దినములంటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. ఎందుకు ఈ మాటలు ప్రభు ముందే చెప్పాడు అంటే, ఎదురు ఎర్ర సముద్రం, ఆ తర్వాత ఎరుకో గోడలు, ఆ తదుపరి ఎన్నో అడ్డంకులు రాబోయేటువంటి తన ప్రయాణంలో ఉన్నాయి అని ప్రభు ఎరిగి ఉన్నాడు. వాటన్నిటిని బట్టి మోషే, యెహోషువ ఏ విధంగా ఆ రోజు మోషే తన యొక్క ప్రయాణంలో దేవుని తోడును అనుభవించి వెళ్ళాడో అదే రీతిలో నేను నీకు తోడుగా ఉంటాను, నీ ఎదుట ఎవరు నిలవనేలరని ప్రభు ముందే ఒక వాగ్దానాన్ని యెహోషువకు అనుగ్రహించాడు. ఈరోజు మీరు గమనించినట్లయితే దేవుడిచ్చే ప్రతి ఆజ్ఞ, అయితే ప్రతి మాట నీ భవిష్యత్ ప్రణాళిక కొరకు ప్రభు ముందుగానే ఎరిగి నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేకుండాను. నువ్వు అనుకోవచ్చు, నేను ఏ విధంగా ఎదుర్కోగలను సమస్యలను, ఏ విధంగా నా ముందున్నటువంటి వారితో మాట్లాడగలను, ఏ విధంగా నేను వెళ్ళగలను, ఎలా నేను చేయగలను అని ఆలోచిస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, నీ ఎదుట ఎవరు నిలవలేకుండా నేను చేస్తాను. అంటే నీ నోటికి నేను తోడుగా ఉంటాను, నీ మాటకు తోడుగా ఉండడం మాత్రమే కాదు, నీ అడుగుకు కూడా నేను తోడుగా ఉంటాను. అన్ని విషయాలలో నీతో నేనుండి నిన్ను ముందుకు నడిపిస్తాను అని ఆ రోజు యెహోషువతో మాట్లాడాడు. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి సాగిపో, ఊరకనే నిలిచి ఉండి చూడుడి అని ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందామా? ఈరోజు నువ్వు దేనిని బట్టి, ఏ మనిషిని బట్టి, ఏ సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నావో అది నీ ముందు నిలవలేకుండా చేయి శక్తిగల దేవుడు నీతో ఉన్నాడు. ఆయన వైపు చూడు, సమస్యను పరిష్కారంగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు నాయన. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. ప్రత్యేకించి ఈ ఉదయం నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యను చూసి భయపడుతున్నారో, ఏ మనుషుని చూసి భయపడుతున్నారో వాటిని సమస్యనే సమాధానంగా మార్చండి, మీ ఆత్మతో నింపండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి. దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.